జాగ్రత్త, మేమే గెలుస్తున్నాం. మా వాడి మీద కేసు పెట్టావా, మేమొచ్చాక మీ అంతు చూస్తాం. ప్రధాన పార్టీల నేతలు ఇటు పోలీసుల్ని అటు అధికారుల్ని భయపెట్టడానికి వాడే డైలాగ్స్ ఇవి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇదే తరహా రాజకీయం నడుస్తుంది. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు పార్టీల జెండాలు పట్టి గ్రూపులుగా విడిపోయి నువ్వా నేనా అనుకుంటున్నారు. ఎన్నికల రోజు మొదలైన ఈ పంతం నేటికి కొనసాగుతుంది. అసలు దెందులూరులో ఏం జరుగుతుంది? గొడవలు ఎందుకు మొదలయ్యాయి? పోలీసులకు వార్నింగ్ ఇచ్చే వరకు పరిస్థితి ఎలా వచ్చింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏలూరు రాజకీయం చూడాల్సిందే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు హాట్ సీట్ గా మారింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయం వైరం పీక్స్ లో ఉంది. ఎన్నికల అనంతరం కూడా కార్యకర్తల మధ్య పలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో అధికార పార్టీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి మళ్లీ గెలవాలని పావులు కదిపారు. అందుకు ఎన్నికల రోజు పోలింగ్ బూత్లన్నీ తిరుగుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఇక కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గత ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి దెందులూరుపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఎన్నికలకు నెల రోజుల ముందు నుండే చింతమనేని ప్రణాళిక చేయడంతో పాటు కూటమి క్యాడర్ను అదే స్థాయిలో ఉత్సాహపరిచారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడంతో నియోజకవర్గంలో హై వోల్టేజ్ నెలకొంది. పార్టీల మీద ఉన్న అభిప్రాయం మరికాస్త ఎక్కువై ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వరకు వచ్చాయి. ఇందులో కొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకొందరిపై హత్యాయత్నం వరకు దాడులు చేయడం చూసిన నియోజకవర్గ ప్రజలు శాంతి భద్రతలపై అనుమానం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో ఈ సెగ్మెంట్ రాయలసీమ ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపించేలా కనిపించాయి. ఈ దాడుల తతంగమంతా పోలీస్ స్టేషన్ కు చేరడంతో రాజకీయం మరింత వేడెక్కింది. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నేతల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది. చింతమనేని ప్రభాకర్ ఒక అడుగు ముందుకేసి ఘర్షణల్లో పోలీసులు అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ నుండి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇదే వ్యవహారంలో చింతమనేని మీద సైతం కేసు పెట్టారు పోలీసులు. అసలు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని టీడీపీ నేతలు ఎలా తీసుకువెళ్లారంటూ వైసీపీ నేతలు పేదవేగి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. పేదవేగి పోలీస్ స్టేషన్ నుంచి టీడీపీ కార్యకర్తను చింతమనేని విడిపించుకుని తీసుకువెళ్లారన్న ప్రచారంలో వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పోలీసులు టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ కార్యకర్తను తీసుకువెళ్తుంటే చోద్యం చూస్తూ ఉన్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీల మీద అభిమానం దురాభిమానంగా మారి దాడులు ప్రతిదాడులకు వచ్చి ఆసుపత్రి పాలైన తగ్గేదేలే అంటున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఘర్షణలు ఉన్న చోట పోలీసులు ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి కౌంటింగ్ పూర్తయ్యే వరకు గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అంటున్నారు అధికారులు. For more videos like this, subscribe Big TV channel.